హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెంగళూరులో జరిగిన తొక్కిసలాట గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అనమాట. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టడం చేత అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే ఆనందానికి హద్దులు లేవని చెప్పుకోవచ్చు. సో కప్పు కొట్టిన తర్వాత 24 అవర్స్ గడవక ముందే ర్యాలీ తీసి తమ ఆనందాన్ని చిన్నస్వామి స్టేడియంలో పంచుకోవాలని ఆర్సీబీ టీం అయితే భావించింది. సో ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ర్యాలీ నిర్వహించాల్సిన టైం 4 PM నుంచి 6 PM మధ్యలో ర్యాలీ నిర్వహించి స్టేడియాన్ని చేరుకోవాలి. సో అదే క్రమంలో ఫ్యాన్స్ చిన్నస్వామి స్టేడియం దగ్గరికి వేలాదిగా తరలి వచ్చారు. సో అంచనాకు మించి ఫ్యాన్స్ వచ్చారు అక్కడికి. సో వారికి సరైన ఏర్పాట్లు అక్కడ చేయలేదని చెప్పుకోవచ్చు. అలా ఏం జరిగిందంటే జస్ట్ బిఫోర్ 30 minutes ముందే స్టేడియంలోకి ఫ్యాన్స్ని అలో చేయడం జరిగింది. 2-3 గేట్స్లో కాకుండా జస్ట్ ఒక గేట్ ద్వారానే అంతమంది ఫ్యాన్స్ని ఒకటేసారి లోపలికి అలో చేయడం చేత పరిస్థితి అదుపు తప్పింది. సో అదుపు తప్పడం చేత పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సో లాఠీ చార్జ్ చేయడం వల్ల తొక్కిసలాటకు గురయ్యారు. సో అదే ప్రమాదంలోనే చాలామందికి పైగా గాయపడ్డారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. 11 మంది మరణించడం జరిగింది. సో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఇలా ఎందుకు జరిగింది? జనరల్గా ఐపీఎల్ మ్యాచ్ చూసుకున్నట్లయితే 7:30కి మ్యాచ్ ఉంటే ఆఫ్టర్నూన్ నుంచే వాళ్ళని 2-3 గేట్ల ద్వారా పాసుల ద్వారా లోపలికి ఎంట్రీ చేస్తారు. సో అలా ఎందుకు చేయలేదు? ఒకటే గేట్ ద్వారా కొన్ని వేల మంది ఫ్యాన్స్ని ఒకటే గేట్ ద్వారా లోపలికి ఎందుకు అలో చేశారు? 2-3 గేట్ల ద్వారా ఆఫ్టర్నూన్ నుంచి ఎందుకు లోపలికి అలో చేయలేదు? అలా చేయకపోవడమే ప్రధానమైన కారణం ఈ ప్రమాదానికని చెప్పొచ్చు. సో అదొక రీజన్ అని చెప్పొచ్చు. దాని తర్వాత పోలీస్ సిబ్బంది కూడా సరైన ఏర్పాట్లు చేయలేదని చెప్పొచ్చు. అక్కడ ఈ తప్పు పోలీస్ వారిదా, లేదంటే గవర్నమెంట్దా, లేదా ఆర్సీబీ టీమ్దా అనే విషయాన్ని మనకు ముందైతే తెలియజేస్తారు. సో ప్రమాదం అయితే జరిగిపోయింది. సో వాళ్ళకి కూడా ఆర్సీబీ టీం తరపు నుంచి ఎక్స్గ్రేసియా ప్రకటించారు. ఒక్కొక్క చనిపోయిన కుటుంబానికి 10 లక్షల చొప్పున ప్రకటించారు. సో అది కొంతవరకు మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ప్రాణాలు అయితే తిరిగి రావు, కానీ వాళ్ళకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న లోపల టీం సెలబ్రేషన్స్ అక్కడితో ఆపేసి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. సో ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రమాదం అయితే జరిగిపోయింది. 50 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్ళ పరిస్థితి కొంతమందిది విషమంగా ఉందని తెలుస్తుంది. ఇలాంటి పరేడే T20 వరల్డ్ కప్ అప్పుడు కూడా మన ఇండియన్ టీం చేసింది. సో అక్కడ వేలాది మంది, లక్షల మంది అభిమానులు తరలి వచ్చారు. సో అయినా అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎందుచేత ప్రణాళికాబద్ధంగా ఆ ఈవెంట్ నిర్వహించారు, ఆ ర్యాలీని నిర్వహించారు. కొన్ని వేల మంది పోలీసులు సిబ్బంది అక్కడ ఉండి మంచి ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టి ఆ ర్యాలీ విజయవంతంగా సక్సెస్ అయింది. సో పుష్ప సినిమా విషయంలో కూడా సేమ్ ఇలాగనే సంధ్య థియేటర్ దగ్గర జరిగింది. సో అక్కడ కూడా ఒక బాలుడు అండ్ వాళ్ళ మదర్ ఇద్దరు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. వాళ్ళ మమ్మీ చనిపోయింది. ఆ పిల్లోడు ఇప్పటికీ ఆ అబ్బాయి ఇప్పటికీ ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు బతకడానికి. అలాంటి అభిమానం అనేది మన ప్రాణాలు పోయే స్థాయిలో ఉండకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే మనకి అభిమానం కన్నా మన తల్లిదండ్రులు, మనల్ని నమ్ముకున్న వాళ్ళే మనకు ముఖ్యం. అభిమానం తర్వాత. సో అభిమానం ఉండాలి, అది హద్దులు దాటకూడదని నేను చెప్తున్నాను. సో అది నా అభిప్రాయం. సో మనం జాగ్రత్తగా ఉంటే మనకే మంచిదని నేను అనుకుంటున్నాను. సో మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.